स्वच्छ भारत मिशन स्वच्छता सिर्फ एक वक्त का, एक दिन का काम नहीं है। जब हम साल में हर दिन, हर पल स्वच्छता को प्राथमिकता देंगे, तभी देश स्वच्छ रह पाएगा। Here we gathered in view of Independence Day celebration, Swachhata Abhiyan celebration from 1st August to 15th August. In view of this, the Nakkal Natak. సో ఈ నాటక్ లో ఏంటంటే స్క్రీన్ అలా ఉంటుంది, సడన్ గా మాబ్ నుంచి అందరూ వస్తారు, అలా చేస్తారు. అలాంటి ఒక యాక్టివిటీ ఈ రోజు ప్లే చేస్తున్నాము. సో విత్ యువర్ పర్మిషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద నక్కల్ నాటక్. ఇది రాజుల కథ కాదు. ఇందులోని పాత్రలు పూర్వం చూసినట్టుగానో లేదా ఇప్పుడు చూస్తున్నట్టుగానో ప్రతిబింబించవచ్చు. నగరం నడిబొడ్డులోని ఒక అపార్ట్మెంట్ లో ఇల్లు పరిసరాలు మాత్రమే కాకుండా తమ మెదళ్లలో కూడా చెత్త నింపుకుని తిరుగుతున్న విచిత్ర మనస్తత్వం కలవారు. అలాంటి వారిలో మార్పు కోసం ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ వాడుకొని ఏం చేశాడు అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం వినోదం కోసమే కాకుండా సమాజ హితం కోసం కల్పించబడినగా గుర్తించాలని మనకి. పరిమళ నివాస్ అపార్ట్మెంట్, ఒక రోజు సాయంత్రం. బాలయ్య బాలయ్య గుడ్డెల గోలయ్య చూకొట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుడ్డెల గోలయ్య చూకొట్టాలయ్య. ఈ పాటలో ఉన్న జోరు నా జీవితంలో లేకుండా పోయిందండి. మా ప్రెసిడెంట్ గారు పాత అపార్ట్మెంట్ నుంచి వచ్చేసారని ఆయన నమ్ముకొని ఆయనకే నేను వచ్చేసాను. ఇక్కడేమో నా బతుకు బొంగరా తిరుగుతోంది. చూడండి, ఇందాకే నేను చేశాను, ఇప్పుడే చెత్తబడింది. ఏం చేయమంటారండి? ఊడ్చి వచ్చి నడుములు పోతున్నాయి, తిరుగుతూ రుచి నా చేతులు పోతున్నాయి. అయ్యా అయ్యా నమస్కారం అయ్యా. బాగున్నానయ్యా. ఏం బాగుంటామయ్యా, మిమ్మల్ని నమ్ముకొని పాత అపార్ట్మెంట్ నుంచి జంప్ అయ్యా. ఇక్కడేమో నా దగ్గర జంప్ అయిపోతున్నాయా. ఏం చేయమంటారయ్యా? ఏమీ లేదులేయ్యా, తోలేద్దాం. అయ్యా రేపు ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. అయ్యా మీటింగ్ ఏర్పాట్లు చూడు. ఏం ఈ నిలయంగా అంటాడు, ఈయనకు ఆడమే గొప్ప తక్కువ. మరుసటి రోజు ఉదయం 10:45 అపార్ట్మెంట్ లో మీటింగ్ సన్నాహాలు మొదలయ్యాయి. 16 ఏళ్ల వయసు, పడిపడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళేసి పట్టుకో. జోర్ మీద అయ్యా నా ప్రెస్టేషన్ పాటల రూపంలో కన్నా చేసుకున్నాను. ఏం కంగారపడద్దు. అయ్యా ఈ రోజు మొత్తం దుఃఖం చేస్తాం. అయ్యా మరి మీటింగ్ అంటే అందరూ వచ్చాయి కదా, ప్రెసిడెంట్ రావాలి, మరి మీరేంటి అప్పుడే వచ్చేసారు? అయ్యో నేనేమన్నా అమెరికా ప్రెసిడెంట్? అయ్యా చెత్త ప్రెసిడెంటా? సారీ, అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్. అయ్యా అయ్యా చెత్త ప్రెసిడెంట్ కాదు. అలాగే ఏర్పాట్లు చూడు. అలాగే నేనే కాదు. అయ్యా నమస్కారం. 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 పక్కగా కూర్చోండి. అయ్యా అయ్యా నమస్కారం. కూర్చోండి. పానమడానికి కూడా డాక్యుమెంట్ పెట్టించండి అయ్యా. మీరు సరిపోతాయి, పెద్ద డబ్బులు పెట్టిస్తాం. ఎక్కువ అవుతుంది. వస్తున్నాడు వస్తున్నాడు. అయ్యా బాండా భాష పేరుకి తగ్గట్టు బాండా కొత్త ప్రెసిడెంట్ గారు, కొత్త మీటింగ్ కావస్తే ఏమైనా ఉన్నాయా? అయ్యా మీకు కొత్త చెప్పాలంటే మా ప్రెసిడెంట్ ఫ్లాట్ అమ్ముకోవాలయ్యా. కావాలి. ఆపు తింటానా? అయ్యా ఆపండి అయ్యా, మీ క్రషర్ కొద్దిసేపు ఖాళీగా ఉంటానయ్యా. ప్లీజ్ అయ్యా, మీటింగ్ అయ్యా. మొబైల్ పూర్తి కదా, రండి. ప్యాక్ చేసి చేయకండి అయ్యా. మీ మొక్క మళ్ళీ చేయాలి. ప్లాస్టిక్ కి మంచి విషయం. సెల్ఫీ లాస్తే మీటింగ్ ప్రారంభిద్దాం.
మీటింగ్ ఒక ఎత్తు, ఈ రోజు జరిగిన మీటింగ్ ఒక ఎత్తు. ఈ రోజు నుంచి చెత్త పనులు ఏమున్నాయో మొత్తం తెలియజేయడానికి ఒక టెక్నాలజీని తీసుకొచ్చాను. వేరయ్యా వెళ్ళి కొత్త టెక్నాలజీ తీసుకురా. ఇదే నేను దగ్గర కొత్త టెక్నాలజీ. దీని పేరు రాకేవా. ఇప్పుడు మీది చెత్త పనులు ఏమేమి ఉన్నాయో మొత్తం మీ ఏఐ చెప్తుంది. అక్కడ మీ చెత్త వీడియో కార్యక్రమం ఎక్కడ మొదలైందో మొత్తం మీకు చెప్తుంది. మీరు ఒకసారి తగ్గు వేసి తెలుసుకోండి. తెలుసుకో. హలో పీపుల్, నా పేరు సుప్రీం GPT 2.0 రీలోడెడ్ వర్షన్. నాకు తెలుగు సహా 14 భాషలు తెలుసు. ఈ పరిమళ నివాస్ అపార్ట్మెంట్ లో ఉన్న CCTV డేటా, ప్రతి ఫ్యామిలీ డీటెయిల్స్, మేము డైలీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని ఫీడ్ చేయబడ్డాయి. నేను మిషన్ ని, నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏం లేదు. నా వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా సహాయపడగలను? అంతా మీ అంత తెరవని తెలియదు. ఇది పంచులేస్తాను. నేను అడుగుతా, డైలీ నా మానంగా నేను ఫోన్ చూసుకుంటూ నడుస్తా ఉంటే నా పైన చిత్తపడుతుంది. దానికి గల కారణం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లాట్ నెంబర్ 309 బోండా భాస్కర్ గారి ఇల్లు. డస్ట్బిన్ లో చెత్త ఓవర్ఫ్లో అయినా కూడా పట్టించుకోవట్లేదు ఆయన. ఆ సంగతి తర్వాత నేను పెట్టుడికి నడిచిపోతుంటే గోడా కాడ, పూల కుండీల కాడ ఎక్కడ చూసినా ఉమ్మేస్తాడారు. మరి అదే చెప్పు చూద్దాం. ఫ్లాట్ నెంబర్ 202 ఒక్క బాబు గారు. ఒక్క బాబు గారు అయితే నేను అస్సలు నమ్మను. ఇది అబద్ధాన్ని చెప్తాంది. ఆయన ఎప్పుడు చేతిలో బాక్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎప్పుడు బాగా తుప్పు నుంచి అక్కడ కావాలంటే ఆయన అంటే నేను నమ్మను. ఇది నాకు కూడా తప్పు చెప్పింది. ఓకే, మీరందరూ ఉన్నప్పుడే ఆయన బాక్స్ పడతారు. ఆయన ఎవరు లేనప్పుడు ఈ అపార్ట్మెంట్ ఆయనకు ఒక పెద్ద బాక్స్, వీడియో ఫుటేజ్ ఉన్నాయి, చూపించమంటారా? సైంటిస్ట్ అపార్ట్మెంట్ కనుక ఎవడో రోజు ప్లాస్టిక్ అది కాలుస్తున్నాడు. ముందు ఆడకంటే తేల్చండి. అసలు అందరూ పోయేలా ఉన్నారు పొగతో. ఫ్లాట్ నెంబర్ 101 ఎక్కువ రాజకీయ. అయ్యా నేను నమ్మను. ఈ డబ్బా అబద్ధం చెప్తానయ్యా. ఎక్కువ రాజు గారు పువ్వు లాంటి మనిషి అయ్యా. ఎప్పుడు పువ్వు చెట్లు, మొక్క చెట్లు పట్టుకుని తిరుగుతుంటారయ్యా. ఇది తప్పయ్యా, నేను నమ్మనయ్యా. ఆయనకి ఏమవుతాం అయ్యా ప్లాస్టిక్ కాల్చాలని. ఆయన కాల్చిందయ్యా. ఆ బిల్డప్ కవర్ చేసుకోవడం కోసమే ఎవరు చూడట్లేదు అనుకుని పొద్దునే వేసి ప్లాస్టిక్ కవర్లు బయటని కాల్చేస్తారు. ఆపుతారా? మీరు ఆపితే ఒకరి మీద ఒకరు చెత్త వేసుకోండి. దాని పరిష్కారం ఏదో మనం అడిగి తెలుసుకున్నాం. సరేనా? మా ఈ చెత్తకు ఒక పరిష్కారం ఇవ్వండి. మీరు చెప్పింది విన్నాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కలిగితే సమస్య మీ నుండే మొదలైంది. పక్కన వాళ్ళు చూస్తున్నప్పుడు ఒకలా, చూడనప్పుడు ఇంకొకలా ఉండే తీరుని ఒక్క బాగుగా మార్చుకోవాలి. మీ ఇంట్లో నుంచి వస్తున్న చెత్త బయట పడుతుందని తెలిసి పట్టించుకుని బోండా డాక్టర్ గారు మారాలి. చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటైనా ఎక్కువ రాజు గారికి ఒకసారి సరి చేసుకోవాలి. ఎప్పుడు మొబైల్ ప్రపంచంలోనే కాదు మూర్తి గారు, అప్పుడప్పుడు బయట ప్రపంచాన్ని కూడా పట్టించుకోవాలి. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ముందుకు నడిస్తే పరిమళ నివాస్ పేరుకి పరిమళాన్ని, శుభ్రతని ఇచ్చిన వారు అవుతారు. అర్థమైందా? కమిటీ సభ్యులందరికీ అర్థమైందా? మీకు మిషన్ చెప్పింది అర్థం కాలేదంటే నేను ఒక మున్సిపల్ అధికారిని పిలిపిస్తున్నాను. ఆయన మాటల్లో తెలుసుకోండి. ప్లాస్టిక్ ఏదో కనపడకుండా చేద్దామని చెప్పి తరలి పెడతాను. నాకు చికెన్ బయటకు వస్తాయి తెలుసా? నాకు వస్తుంది, మిర్చి వస్తుంది, రియాక్షన్స్ వస్తాయి.
ఈ డయాగ్నోస్ వల్ల క్యాన్సర్లు వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఆక్సిజన్ మనకు అందక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి. సో మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ అంటుకోకపోయినా చుట్టుపక్కల ఇళ్ళకి కానీ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అందరికీ కూడా కొంచెం ఆయాసం లాగా లేకపోతే ఏదైనా ఊపిరితిత్తుల ఇబ్బంది లాగా వస్తుంది. ఇతర హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అది దేని వల్ల వస్తుంది అంటే ఈ మెయిన్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల అది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ అంతా కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్రెయిన్ కానీ ఇదంతా కూడా సరిగ్గా అందక కొంచెం హెడ్ ఏక్ రావడం, గిడ్డినెస్ రావడం, సో ఎప్పుడైనా ప్లాస్టిక్ కాల్చడము ఇట్లా చేయడం అనేది చేయకూడదు. అది మీ పని కాదు. మీరేం చేయాలి, ఇంట్లో ఒక గ్రీన్ డబ్బా బ్లూ డబ్బా పెట్టుకుని ఇప్పుడు సిటీస్ లో ఇంట్లో ఏం చేస్తారు పెడుతున్నారు, సాగులో ఏం చేసి పెట్టుకుంటున్నారు. మన కనుక దీని మీద ఇక్కడి నుంచే కనుక జాగ్రత్తగా ఉండి మన వంతు ప్రయత్నం మనం చేయకపోతే నెక్స్ట్ ఇంకొక జనరేషన్ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఇంట్లో ఆక్సిజన్ సెంటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. సో భావితరాలు అంతా బాగుండాలంటే ప్రయత్నం ఇప్పుడే చేయాలి. ఇద్దరు చేస్తారని అనుకుంటున్నాను. మూర్తి గారు తిట్టు చేయట్లేదు కదా సార్, వర్క్ కూడా చేసేసుకుంటే మళ్ళీ కౌంటర్ వేసింది. థ్యాంక్ యూ. చెప్పాలంటే నా మెసేజ్ అందరికి బాగా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఈ రోజు ఈ నాటకాన్ని రచించింది సునీల్ గారు. సో హీస్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్ఎస్సి. తర్వాత రంగనాథ్ ఫ్రమ్ పర్సనల్ డిపార్ట్మెంట్, మన సార్ డబ్ల్యూఎం సార్ బాలప్రకాష్ సార్, రామ్మోహన్ సార్ డాక్టర్ రామ్మోహన్ సార్, నవీన్ సార్, ప్రశాంత్ ఓఎస్ ఎస్సీహెచ్, నెక్స్ట్ వెంకటేష్ అండ్ కార్తిక్ అండ్ ప్రసాద్ ఎస్సీహెచ్. సో థ్యాంక్స్ ఫర్ ద టీమ్. అండ్ వీళ్ళకైతే ఎప్పుడైతే నేను అడిగాను ఇలా ఒక నాటకం వేయాలి చిన్నది అని అంటే, సో వీళ్ళందరూ వచ్చారు. ఈ ప్రాక్టీస్ అవుట్ ఆఫ్ ద అవర్ వర్కింగ్ అవర్. తీసుకొని అంతా కూడా మంచిగా రచనతో మొదలుకొని మరి కోఆర్డినేషన్, తర్వాత యాక్టింగ్, డెలివరీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా జరిగింది. కాబట్టి మీకందరికి కూడా 10,000 క్యాష్ అవార్డ్. ఏ పేరు నీ పేరు వీరయ్య? కార్తిక్ సార్. కార్తిక్ ఏం డిజిగ్నేషన్? సార్ చాలా ప్రసెంట్ చేశారు. చాలా నైస్ గా బాగా యాక్ట్ చేశాడు. ఎక్సలెంట్. ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి పర్ఫార్మ్డ్ వెరీ నైస్. ఎక్సలెంట్. కీప్ ఇట్ అప్.